గల్ఫ్ దేశంలో ప్రియుడైతే బ్రతుకుదేవుడి నిమిత్తం వెళ్ళాడో అలాగే ఊరిలో మనం చూసుకుంటే ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు నిశ్చితార్థం చేశారు. అయితే తనకు ఇల్లు లేదని బాగా సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పిన ప్రియుడు గల్ఫ్ దేశమైన బెహ్రాన్ దేశానికి వచ్చాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులతో వెళ్ళిన 6 నెలలకి ఆత్మహత్య చేసుకోక ఈ విషయం తెలిసి ప్రియురాలు బలవన్మరణానికి పాల్పడడంతో తెలంగాణ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని 2 గ్రామాల్లో విషాదం నెలకొంది. బాధిత కుటుంబీకులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాదాదం రాజుపల్లికి చెందిన మక్కల సాయి కుమార్ 22 సంవత్సరాలు, సిరిపూరు గ్రామానికి చెందిన ఒల్లే శృతి 20 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. పెద్దలు కూడా వారి వివాహానికి అంగీకరించి 7 నెలల కిందట నిశ్చితార్థం చేశారు. సాయి కుమార్ తన కుటుంబానికి రేకుల షెడ్డు మాత్రమే ఉందని, ఇల్లు కట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పి బెహ్రెన్ వెళ్ళాడు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉన్న క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి కారణంగా ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యకు పాల్పడినట్లు శనివారం రాత్రి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. విషయం తెలిసిన వెంటనే శృతి తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. అదే రోజు అందరూ నిర్దించిన తర్వాత ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సొంత ఇల్లు కట్టుకుందామని చెప్పి బెహ్రెన్ దేశానికి బెహ్రెన్కి వస్తే కానీ ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ యొక్క యువకుడు బలవన్మరణానికి పాల్పడితే ఆ విషయం తెలిసి ఆ అమ్మాయి కూడా బలవన్మరణానికి పాల్పడింది.